बच्चों नमस्कार। मैं श्रीकांत गार्गेया आपका स्वागत करता हूं। पाठ को देखने से पहले छात्रों के लिए सूचना है। बच्चों अपने पास पाठ्य पुस्तक रख लीजिए, पुस्तक खोलिए और इस पाठ के चित्र देखिए। चित्रों के आधार पर कल्पना कीजिए कि पाठ में क्या बताया गया होगा। दूसरा, पाठ पढ़िए, नए शब्द और वाक्य रेखांकित कीजिए। नए शब्दों और वाक्यों के बारे में मित्रों से चर्चा कीजिए। चौथा, नए शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए। बच्चों अब हम हिंदी दिवस संवाद पाठ को पढ़ेंगे। संवाद అనగా संभाषण पाठम इदी। पहले सोचो बोलो चित्र देखिए और चित्र के नीचे दिए गए प्रश्नों को पढ़िए। प्रश्नों के उत्तर चित्र के आधार से देने की प्रयास कीजिए। చిత్రాన్ని చూడండి, కింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానము వెతికే ప్రయత్నం చేయండి। पहला प्रश्न, चित्र में क्या क्या दिखाई दे रहा है? क्या दिखाई दे रहा है? अध्यापकगण, प्रधानाध्यापक, छात्र और मंच। दूसरा प्रश्न, बाजू देख रहा लड़का किसके बारे में पूछ रहा होगा? क्या पूछ रहा होगा? यही कि प्रधानाध्यापक जी के बारे में पूछ रहा होगा या हिंदी दिवस के बारे में पूछ रहा होगा। तीसरा प्रश्न, मंच पर खड़ा आदमी क्या बोल रहा होगा? क्या है इसका उत्तर? हिंदी दिवस के बारे में, हिंदी के महत्व के बारे में बोल रहा होगा। बच्चों अब हम मुख्य पाठ्यांश को पढ़ेंगे। मैंने पहले ही कह चुका हूं कि यह एक संवाद पाठ है, అనగా సంభాషణ। ఇక్కడ ఇద్దరు విద్యార్థులు సంభాషణ చేస్తున్నారు, అంటే మాట్లాడుకుంటున్నారు, సంభాషణగా మాట్లాడడం। మరి వారిద్దరి సంభాషణలో ఏ విషయాలు మనకి ఇక్కడ చూద్దాం। सरिता और रोजी दोनों सहेलियां हैं, रास्ते में मिलती हैं, बातचीत करती हुई चलती हैं। सरिता और रोजी दोनों सहेलियां हैं। सहेलियां అంటే స్నేహితురాళ్ళు। సరిత మరియు రోజీ ఇద్దరు కూడా స్నేహితురాళ్ళు అంట। रास्ते में मिलती है తోవలో కలుస్తారు, बातचीत करती हुई चलती, ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ సంభాషిస్తూ నడుస్తా ఉన్నారు। రోజీ అంటుంది, क्या बात है सरिता? విషయం ఏంటి సరిత? तुम आज बड़ी खुश हो, నీవు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు। कहां से आ रही हो? ఎక్కడి నుండి వస్తున్నావు నువ్వు అని రోజీ అంటుంది। సరిత అంటుంది, अपने विद्यालय से, నేను మా పాఠశాల నుండి వస్తున్నాను। कल एक विशेष कार्यक्रम है, రేపు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది। उसी की तैयारी चल रही है, దానికోసమే మేము ప్రాక్టీస్ చేస్తున్నాము, దానికోసమే ఏర్పాట్లు చేస్తున్నాం। తయారీ అంటే ఏర్పాట్లు చేయడం। రోజీ అంటుంది, अच्छा तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है? మంచిది, ఏంటి మీ స్కూల్లో కూడా హిందీ దివస్ జరుపుకుంటున్నారా? సరిత అంటుంది, हाँ कल 14 सितंबर है ना, రేపు 14 सितंबर కదా, इसीलिए तो मैं तुम्हें बुला रही थी, అందువల్లనే నేను నిన్ను పిలుస్తా ఉన్నాను। मुझे भी
గీత్ సికాదోనా, నాకు కూడా నువ్వు పాడతావు చూడు, ఆ పాట నాకు నేర్పించావా? రోజీ అంటుంది, ఠీక్ హై, మంచిది, మై తుమ్హే సునాతీ హూ, నేను నీకు వినిపిస్తాను, ధ్యాన్ సే సునో ఔర్ సీక్ లో, చక్కగా విను, నేర్చుకో. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ అని ఈ విధంగా చక్కగా ఆ పాట వినిపిస్తుంది రోజు. ఏంటి దీని అర్థం? హిందీ సీఖో, హిందీ సీఖో, సీఖ్నా అంటే నేర్చుకున్నట, హిందీ నేర్చుకోండి. హిందీ బోలో, హిందీ, హిందీలో మాట్లాడండి. హిందీకో అప్నావో, హిందీని స్వీకరించండి, హిందీని మీ సొంతం చేసుకోండి. ఆవో సబ్ మిల్కర్ గావో, రండి అందరం కలిసి పాట పాడదాం. హిందీ దివస్ మనావో, హిందీ దినోత్సవాన్ని జరుపుకుందాం అనేది ఈ పాట యొక్క అర్థం. సరిత అంటుంది, హిందీ దివస్ 14 సితంబర్ కో హీ క్యో మనాతే హై, హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ 14th కు ఎందుకు జరుపుకుంటారు, వేరే రోజు ఎందుకు జరుపుకోరు? రోజీ అంటుంది, हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. हमारे अध्यापक ने, మా ఉపాధ్యాయుడు చెప్పారు. ఏమని చెప్పారు? 14 సితంబర్ 14 సెప్టెంబర్ 1949న సంవిధాన్ మే, రాజ్యాంగం, మనకు రాజ్యాంగం ఉన్నది కదా, దాన్ని హిందీలో సంవిధాన్ అంటారు. సంవిధాన్ మే, ఆ రాజ్యాంగంలో 1949 సెప్టెంబర్ 14 నాడు హిందీని రాజభాష, రాజభాష అనగా అధికార భాష, అధికార భాషగా హిందీని స్వీకరించడం జరిగింది. మన రాజ్యాంగంలో రాయడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. అందుకని ఆ రోజు నుండి సెప్టెంబర్ 14, 1949 నుండి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 14 నాడు ఈ హిందీ దినోత్సవాన్ని విద్యార్థులందరూ, దేశమంతా హిందీ అభిమానులందరూ కూడా సంతోషంగా జరుపుకుంటారు. సరిత సమజ్ గయి, అర్థమైంది. ఇసిలియే హర్ సాల్ ఇస్ దిన్ హిందీ దివస్ మనాయా జాతా హై, అందుకోసమేనా ప్రతి సంవత్సరము ఈ రోజే హిందీ దినోత్సవం జరుపుకుంటారు, నాకు అర్థమైపోయింది అని సరిత అంటుంది. లేకిన్ హిందీ కో హీ దేశ్ కి రాజభాష క్యో చునా గయా, మన దేశంలో ఇన్ని భాషలు ఉన్నాయి కదా, మరి ఇన్ని భాషలలో హిందీని మాత్రమే రాజభాషగా, అధికార భాషగా ఎందుకు స్వీకరించారు, ఎందుకు ఎన్నుకున్నారు అని అడుగుతుంది. రోజీ అంటుంది, క్యోంకి హిందీ బోల్నే వాలే హమారే దేశ్ మే సబ్సే అధిక హై, ఎందుకనగా ఈ హిందీ భాష మాట్లాడే వాళ్ళు మన దేశంలో ఎక్కువగా ఉన్నారు, ఎక్కువ మంది మాట్లాడతారు ఈ హిందీ భాషను, ఎక్కువ మందికి అర్థం అవుతుంది హిందీ భాష. లేకిన్ తుమ్ భీ తో బతాओ తుమ్ భాషన్ మే క్యా కహోగి, ఓకే, ఇక్కడ హిందీని ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి ఎక్కువ మందికి తెలిసినటువంటి భాషను మిగతా వారికి నేర్పించడము సులువవుతుంది అని చెప్పేసి మన యొక్క నాయకులు భావించడము, అందువల్ల హిందీని దేశ భాషగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత రోజీ అంటుంది, లేకిన్ తుంబితో బతావో, నువ్వు కూడా చెప్పు, ఈరోజు మరి హిందీ దినోత్సవం కదా, భాషణ్ ఉపన్యాసం ఇస్తావు కదా, ఆ ఉపన్యాసంలో నువ్వేం చెప్తావు? సరిత అంటుంది, తో సునో, అయితే వినో, అభినయ్ కర్తే హుయే బతాతీ హే, అభినయం చేస్తూ, ఉపన్యాసం ఇస్తున్నట్టుగా అభినయం చేస్తూ మాట్లాడుతుంది, చెప్తుంది. ప్రధానాధ్యాపక్ జీ హేవం గురుజనో,
ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు ఉపాధ్యాయులందరికీ, सहपाठियों నా తోటి విద్యార్థులు, आप सबको हिंदी दिवस की हार्दिक शुभकामनाएं। మీ అందరికీ హిందీ దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। हिंदी हमारे देश की राजभाषा है। హిందీ మన దేశం యొక్క రాజభాష, అధికార భాష। इसे सीखना हमारे लिए बहुत जरूरी है। ఈ భాషను నేర్చుకోవడం మనందరికీ తప్పనిసరి, అత్యవసరం। మనం భారతీయులం, మన దేశ భాష హిందీ, అధికార భాష హిందీ, కావున మనందరం కూడా ఈ హిందీ భాష నేర్చుకోవడం అత్యవసరం అని ఈ విధంగా సరిత అనే భాషన్ మే और क्या क्या कहा होगा। పిల్లలు ఈ ఉపన్యాసం కొన్ని లైన్లు ఇచ్చారు, మరి సరిత ఇంకా తన యొక్క ఉపన్యాసంలో ఇంకా ఏమేమి చెప్పి ఉండొచ్చు ఊహించండి, ఆలోచించండి। మీరు కూడా హిందీ దినోత్సవం నాడు ఈ విధంగా హిందీ గురించి ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేయండి। మీ యొక్క నోట్బుక్లో సరిత ఇంకా ఏమేమి చెప్పి ఉండొచ్చో ఆలోచించి రాయండి। ఓకేనా? పాఠం అర్థమైంది కదా? మళ్ళీ ఒక పాఠంలో కలుద్దాం। ధన్యవాదాలు।